చీకటిని మనం స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లైట్ ఆరిపోతే చాలు, లైట్ ఆగిపోతే చాలు, ఆటోమేటిక్గా చీకటి వచ్చేస్తుంది. చీకటి ప్రత్యేకంగా రామ్మ అని మనం పిలవాల్సిన అవసరం లేదు. చీకటి వెళ్ళిపోవాలంటే దాన్ని పని కట్టుకొని నువ్వు నెట్టి వేయలేవు ఏ విధంగా కూడా. ట్రై చేస్తారా? లైట్ అనేది వేయకుండా చీకటిని నువ్వు ఎలా తరిమి కొడతావు? ట్రై చేయి. చాలామంది తమలో ఉన్నటువంటి చెడ్డ స్వభావాన్ని, చెడ్డ గుణాలని, చెడ్డ లక్షణాలని గూర్చి దిగులు పడతారు. ఇది మంచి మాట వినండి. ఎట్లనన్నా కానీ దీన్ని అధిగమించాలి, ఈ తప్పుడు ఆలోచన ఏంటో పదే పదే వస్తుంది, ఈ బలహీనత ఏంటో నాకు పదే పదే వస్తుంది, ఇలా ఆలోచించకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అనుకుంటానే నేను మళ్ళా అలానే వెళ్తున్నాను, అబ్బా నాకు ఇది పెద్ద క్షోభలాగుంది, ఎట్లా నేను దీని గురించి బయటపడతాను అని కొంతమంది నలిగిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ట్రై చేయి. చీకటిని నువ్వు ఎలాగ వెళ్ళగొడతావు ట్రై చేయి అంటాడు. మీరు చెప్పండి, లైట్ వేయటం అనేది ఒక్కటి పక్కన పెట్టండి, ఇంకేం చేసి చీకటిని వెళ్ళగొడతారు? ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం. చెప్తారు ఎవరన్నా? మన చుట్టూ ఆవరించింది. విజయాన్ని ఒక అద్భుతమైన తెలివైన సమాధానం చెప్పాడు. చీకట్లోంచి మనం బయటికి వెళ్ళిపోవాలంట. అమ్మో, తెలివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉన్నది చీకట్లో, మన చుట్టూ చీకటి ఆవరించింది. నీవు సొంత ప్రయత్నంతో చీపురు తీసుకొని చీకటిని ఊడ్చేస్తావా? పోనీ దోమల మందు కొట్టి ఏమైనా వెళ్ళగొడతావా? మున్సిపాలిటీ వాళ్ళు బజార్లో పొగేసి దోమలు వెళ్ళగొడతారే, అట్లా ఏమన్నా చీకటికి ఏమన్నా పొగేసి వెళ్ళగొడతావా? ఏం చేస్తావు? పురుగు మందు కొట్టి ఏమైనా వెళ్ళగొడతావా చీకటిని? ఏం లేదు. అసలు నువ్వు చీకటిని టచ్ కూడా చేయొద్దు. అసలు చీకటి వెళ్ళగొట్టే పని ప్రయత్నమే చేయొద్దు నువ్వు. మరేం చేయాలి అంటే లైట్ వేసుకో అంతే. చాలామంది ఎదుర్కొనే భయంకరమైన ప్రశ్నకి చాలా సింపుల్ ఆన్సర్ ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అన్న పిచ్చి తలంపులు వస్తున్నాయి అన్న, పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అన్న, అసలు చండాలపు ఆలోచనలు అన్న అని వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ లోపాలు ఇన్ని చెబుతారు నాకు. అంటే అవన్నీ వింటున్నప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ చుట్టూ ఒక చీకటి కమ్మేసింది అని. దాని నుంచి బయటపడటానికి అన్న నేను మరి 3 రోజులు ఉపవాసం ఉంటే పోయిద్దా? అన్న నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోకాళ్ళ మీద అలానే ఉంటే పోయిద్దా? ఏంటి పోయేది? కాళ్ళు పట్టుకుపోతాయి. ఒకవేళ ఆ పూటకు నువ్వు ఉన్నప్పుడు ఒకవేళ రాకపోయినా నువ్వు మోకాళ్ళ మీద నుంచి లేచి నాకు మళ్ళీ వస్తాయి. మరి ఎట్లా? దీనికి విరుగుడు ఏంటంటే ఏం లేదు, చీకటి నిన్నెప్పటికీ దరిచేరకుంటున్నట్లు మీ దీపం వెలుగుతూ ఉండనియండి. దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడా? మీ దీపములు అది అంటే ఆయన సన్నిధి నీలో నివసించాలి. ఆయన వాక్యపు వెలుగులో నువ్వు ఎప్పుడూ ప్రయాణం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సన్నిధి నుండి నువ్వు వేరైనటువంటి అనుభవాన్ని అసలు రానియొద్దు. నువ్వు కూర్చున్నా, లేచినా, తిన్నా, పండుకున్నా, నువ్వు ఎక్కడున్నా ఆయనతో మాట్లాడు, ఆయన గురించి ఆలోచించు, ఆయన తలంపులతో నింపబడు. చీకటి నీలోకి జొరబట్టడానికి తావే ఉండదు. అర్థమైందా? ఎప్పుడు వస్తాయి అవన్నీ? వెలుగును నువ్వు ఆపేసినప్పుడు, వెలుగుకి నువ్వు ద్వారం మూసేసినప్పుడు. అర్థమైందా? అప్పుడు ఎంటర్ అవుతుంది. అది వెళ్ళిపోవాలంటే ఒకటే, నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు, నీ వల్ల కాదు, నువ్వు గెలవలేవు. ట్రై చేయి, నీకు దమ్ముంటే. నిన్ను చుట్టుముట్టే వాటిని దేవునికి వేరుగా ఉండి నువ్వు వెళ్ళగొట్టు. ఇదే సవాల్. మరి వెళ్ళగొడతావా? వెళ్ళగొట్టడం అసంభవం. నువ్వు కాదు అది చేసేది, దేవుడు చేస్తాడు. నువ్వు ఆయన ఆహ్వానించు, ఆయన సన్నిధి నీలో కలిగి ఉండు, ఆటోమేటిక్గా అదే దూరం అయిపోయింది. నీకు అర్థం కాకుండా ఆశ్చర్యంగా దూరం అయిపోయింది. ఎందుకంటే నీ మీద ఎలుబడి చేయటానికి నువ్వు వాడి సొత్తు కాదు. ఎవడి సొత్తు? సైతాను సొత్తు కాదు. నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ఇప్పుడు దేవుని సొత్తు. నీ మీద ఏలుబడి చేయటానికి వాడికి హక్కు లేదు.
నీకే వాడి మీద హక్కు ఉంది, నువ్వే వాడిని శాసించగలుగుతావు. నిన్ను వాడు అధిగమించే ఛాన్సే లేదు. నువ్వు దేవుని సొత్తు అంటున్నాడు ఆయన. నువ్వు నా ఆస్తి. ఎలా అయ్యాను ప్రభా నీ ఆస్తి అంటే, రక్తమనే క్రయధనం ఇచ్చి కొనుక్కున్నాను. నువ్వు నా ఆస్తి, నా సంపద, నా స్వాస్థ్యం, నా సొత్తు. నీ మీదకి వచ్చి ఇంకొకడు స్వతంత్రంగా చెయ్యేసి లాక్కొని పోయేంత దమ్మెవడికి లేదు. తీసేస్తా ఆ చేతిని. ఎవడు నిన్ను తీసుకుని లేదు, ఎవడు నిన్ను గెలిచేది? నువ్వు నా సొత్తు అంటున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. కారం వెళ్ళిపోతుంది. నిన్ను చుట్టుముట్టే చీకటి వెళ్ళగొట్టడానికి ఎన్నో తిప్పలు పడుతుంటావు. ఏం చేసి నువ్వు వెళ్ళగొట్టలేవు. నువ్వు తెలివైన పని ఒక్కటి చేయి. బలవంతుడైన యేసుని హత్తుకో, ఆయనకు సమీపంలో ఉండు. నువ్వు ఎక్కడున్నా ఆయనతో ఉండు. అప్పుడు చీకటి నిన్ను గెలవలేదు. నీకు దీపమై ఉన్న దేవుని ఎప్పుడు నీలో వెలగని ఆయన వెలుగు దూరం అయిపోవద్దు. ప్రార్థన చేయి.